సో ఇలా ఒకళ్ళ మీరు అన్నట్టు ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే సినిమా రంగంలో రాణించడం ఇంకా సులువు అవుతుందేమో, ఎందుకంటే ఇక్కడ ఉండే ఆకర్షణ చాలా అలాంటి వాళ్ళకి వారికి రాకపోవచ్చు వారికి రాకపోవచ్చు వీడి సినిమాలు ఎదుర్కొంటాడని కూడా అనుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు అవతల వారి భావాలు కూడా మనం బేరీ చేసుకోవాలి కదా. ఏమో మీరు 10 సినిమాలు నటించారంటే ఓ దీనివల్ల అయ్యే పనులు ఉంటాయి అని చెప్పి కొన్ని ఆకర్షణలు ఉంటాయి కదా, అలాంటి ఏమి మీ జోలికి రాలా? ఏమి సార్ ఆకర్షణలు అంటే సార్ ఏమైనా కానీ మిమ్మల్ని పిలిచేవాళ్ళు, కలుద్దామనేవాళ్ళు? నా లొకేషన్ లో 3 సార్. షూటింగ్ లేకపోతే ఇల్లు, ఓకే. షూటింగ్ ఉంటే లొకేషన్, ఓకే. 3 డబ్బింగ్ స్టూడియో, ఓకే. ఈ 3 తప్ప మురళీధర్ మీకు ఎక్కడ కనపడు. సినిమా ఇప్పుడు ఇంత ముమ్మరంగా సినిమాలు చేయకముందు నేను ప్రతిరోజు నా మురళీధర్ ఎక్కడ ఉన్నాడు అని అంటే ఎవరైనా సరే గుడ్డిగా రవీంద్ర భారతికి వస్తే 6:30కి నేను అక్కడ కనపడుతుంటే, ఓకే, కనపడేవాడిని. 6:30 నుంచి 9 గంటల వరకు, 6:30 నుంచి 9 గంటల వరకు నా టైం టేబుల్ అదే. ఓకే, రెగ్యులర్ ఆడియన్ నేను, రెగ్యులర్ ఆడియన్ సార్. కార్యక్రమం ఏమని ఉండని అది కూర్చొని అంటే కాలక్షేపం లాగా వెళ్ళేవాళ్ళ, అంతే అంతే. అక్కడ 5-6 మిత్రులు ఉండేవారు మాకు. మా రూమ్ మాదే, మా సీట్ మాదే. అంటే ఈవినింగ్ 6:30 తర్వాత కేర్ ఆఫ్ రవీంద్ర భారత్ అన్నట్టు ఉండే పర్ఫెక్ట్ గా. ఓకే, రవీంద్ర భారతి తలుపులు మూసినాయి అంటే డైరెక్ట్ అటు నుంచి అంటే త్యాగరాయ గాన సభ, అంతే. వేరే లేవు సార్ నాకు, ఇంకా వేరే వ్యాపకం లేదు. ఫ్రెండ్స్ కూడా లేరు నాకు, అదే నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కడ లేరు, ఎక్కువ లేరు కదా, అసలు లేరు. ఓకే. సో ఇప్పుడు ఇదంతా అయింది, ఇప్పుడు ముమ్మరంగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికి అంటే జేబ్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం బాగా పెరిగిందా? పెంచారా మీరు? సార్ రెమ్యూనరేషన్ పెరిగిందా? పెరిగింది సార్. మీరు పెంచారా, వాళ్ళే పెంచేశారా? 2 జరుగుతున్నాయి సార్. 2 జరుగుతున్నాయి. వాస్తవం ఏంటంటే 65 సంవత్సరాల వరకు కూడా నేను పేదవాడిని. ఓకే, ఈవెన్ 65 సంవత్సరాల వరకు ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసినప్పటికీ కూడా, రిటైర్మెంట్ అయినాక తర్వాత కూడా నాకు టర్మినల్ బెనిఫిట్స్ వచ్చినా కూడా ఇదంతా గతం 65 సంవత్సరాల వరకు. దాంట్లో మీకు బాగానే శాలరీలు బాగానే ఉంటాయి కదా? ఉంటే నా ఫస్ట్ జీతం నాది 830 రూపాయలు నెల జీతం నాకు. అది ఇప్పుడు సంగతి, జమానాథ్ 84లో అన్నారు కదా. ఉదయ్ ఆశ్చర్యంగా వింటున్నాడు. అదే పవన్ వింటున్నావా? నా జీతము ఫస్ట్ నెల నా జీతం సార్ 830 రూపాయలు, 15 రూపాయలు ఇంక్రిమెంట్ సార్. ఓకే, ఇంక్రిమెంట్ 15 రూపాయలు. నేను రిటైర్మెంట్ అయ్యేటప్పటికి నా జీతం 65,000 అయింది. ఇంక్రిమెంట్ 2,500కి వచ్చింది. ఓకే. అయినా నేను అంటే అంతకాలం గడిపాను సార్. ఎక్కడ అప్పులు కూడా గడిపాను. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. అప్పులు చేయడం అనేది నాకు గిట్టని వ్యవహారము. ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీయో లేకుంటే ఏదైనా అవసరం పడో తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అప్పు చేస్తే నేను చెప్పిన మాటకు 1 గంట ముందని ఇస్తా డబ్బులు. ఓకే, 1 గంట ముందని ఇస్తా కానీ గడువు దాటనివ్వను, అది ఏమైనా సరే, ఎట్లయినా సరే. అటువంటి పద్ధతిలో ఉన్న నేను నాకు 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా డబ్బుకు ఇబ్బంది ఉండే సార్. అవునా? ఇబ్బంది ఉండే అంటే మాకు కావాల్సిన వాళ్ళ పెళ్లికి, చాలా దగ్గర కావాల్సిన వాళ్ళ పెళ్లికి వెళ్తే కూడా వాళ్ళకు కట్నాలు కానుకలు అని చెప్పేసి ఏదో ఇంత చదివిద్దామన్న మిస్సెస్ అంటే నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను. పైగా వాళ్ళు కోటీశ్వరులు, మనం ఇచ్చే ఈ చిన్న అమౌంట్ వాళ్ళకు లెక్కకు రాదు, మూటకు రాదు. అంటే ఆమె నన్ను చాలా తీవ్రంగా విమర్శించి ఘాటుగా అన్న మాటలు కూడా ఉన్నాయి. ఆమె బాధ ఆమె, అంతే కదా. అక్కడ మన మామ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం చేసుకోవాలి. అవును, ఇంత కావాల్సిన వాళ్ళ ఇంటికి వచ్చేసి ఏది ఇవ్వకుండా పట్టుకుపోతామంటే ఆడవాళ్ళకి కొంచెం మనసు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మరి పెళ్లి కూడా ఎందుకు, రియాలిటీ మనకు తెలుసు కానీ మరి పెళ్లి కూడా మాత్రం ఎందుకు ఉన్నది ఆమె? ఏమంటాం దానికోసం అని చెప్పేసి నేను వానికి ఇవ్వడం కోసం పెళ్లి ఎందుకు అన్నారా? పెళ్లికి వెళ్ళడం ఎందుకు? మనం కట్నం ఇవ్వనప్పుడు అంటే వాళ్ళకి కావాల్సిన దగ్గరలో మా వాళ్ళు అయితే నన్ను అర్థం చేసుకుంటారు. అంటే మీరు అనేది అక్కడ మాకు మన చదివింపులు సార్. కట్టకానుకలు అంటే చదివింపులు, కానుక ఒక కవర్ పెట్టిస్తాం కదా సార్. అవును, అదే. లేకుంటే అక్కడ ఎవరు కూర్చుంటారు, రాసుకో రిజిస్టర్ పెట్టి అతనికి ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు నేను ఇవ్వగలను. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అదే ఇవ్వగలను సార్, ఇవ్వగలను. నేను అందుకే నేను సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా నాకు అనిపిస్తుంది సార్. ఏ వయసులో ఏ ముచ్చట జరగాలో నాకు ఆ వయసులో ముచ్చట జరిగిందని అనుకుంటాను. రైట్. నేను ఉద్యోగం చేశాను సార్. డిగ్రీ చేశాను
చదువుకున్నాను, వ్యాపారం చేశాను, ఉద్యోగం చేశాను. అదృష్టవశాత్తు ఇప్పుడు సినిమాలోకి వచ్చాను నటుడిగా. నాకు పెళ్ళిళ్ళైన కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు. 51 వయసులో నేను తాతయ్యనయ్యాను. మరి ఇంకేం కోరుకోవాలి సార్ నేను దేవుడిని? అదే తాతయ్య అయిన తర్వాత ఇంత జీవితం గడిపారు, మళ్ళీ నటుడయ్యారు, ఆ తర్వాత సినిమా నటుడయ్యారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా మీకు కెరీర్ ఉంది. ఇంకా ఒక్కటి నా దగ్గర ఉన్న లోపం కూడా చెప్తాను సార్ నేను, అంటే దీని ముఖంగా చెప్పాలి కాబట్టి. చెప్పండి. ఈ పెద్ద సినిమాలు అయితే ఓకే, ఈ చిన్న సినిమాల వాళ్ళు కొంచెము షార్ట్ రైడ్ అని పిలుస్తారు సార్. అది చెప్పాలి, దీని ద్వారా కొంతమంది తెలుసుకుంటారేమని చెప్పేసి. షార్ట్ రైడ్ అని పిలుస్తారు, 1/2 గంట 20 నిమిషాలు నిలబెడతారు అక్కడ. అలా క్లారిటీ ఉండదా, లేకపోతే అప్పుడు మేము పోయినాక డిజైన్ చేసుకుంటారా, ప్లానింగ్ ఉండదా? నేను కానీ నాలాంటి వయసు ఉన్న వాళ్ళు ఇంకెవరైనా కానీ, లేకపోతే లేడీస్ కానీ అంతసేపు నిలబడలేరు కదా సార్. ఆ మాట చెప్తే వాళ్ళకు నచ్చదు. అంటే ఐడియల్ గా నిలబెట్టేస్తారు, అలా నిలబెట్టి వాళ్ళు ఏదో సర్దుకుంటుంటారు. బ్యాక్గ్రౌండ్ షార్ట్ రెడీ అని పిలిచిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ అది ఇది అని చెప్పేసినాడు. పెద్ద సినిమాలో ఇది ఉండదు. వాళ్ళు అంతా రెడీ చేసుకున్న తర్వాత, రెడీ చేసుకుని సీన్ మొత్తం చెప్పిన తర్వాత, మనకు అంతా అయిన తర్వాత అందుకే 1 మినిట్ అయిపోతుంది. అదే, సో ఆ ఇబ్బంది ఉంది. అదొకటి. అంటే నాకు కొంచెం ఈ నీ పేరు ఉన్నది కాబట్టి అదే పెద్దవాళ్ళని కన్సల్ట్ చేయాలి కదా, ఆ విషయం చెయ్యాలి. రెండోది వాళ్ళు కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని పిలవాలన్నది నా అభిప్రాయం. అదొకటి సజెషన్, చిన్న ఆలోచన నాది. మంచి ఆలోచన, అదే మంచిదే. ఇది చూసిన వాళ్ళు ఇది ఈ ఇబ్బంది ఉంటది అని తెలియాలి కదా వాళ్ళకి. బిఫోర్ గోయింగ్ టు షూట్ ఒక షాట్ మనం పెట్టుకున్నాము, ఒక షూట్ చేస్తున్నాం అనుకున్నప్పుడే మొత్తం బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలి. అదే, అట్లా లేకుంటే మీకు మాయాబజారు, లవకుశ, కృష్ణ అర్జునయుద్ధం ఇవన్నీ ఎదుగు ఎంత ప్లానింగ్ తో ఈవెన్ ఒక్కొక్క చిన్న ఒక్క అతను తల దిప్పి చూశాడు అనే దాన్ని కూడా పాయింట్ చేసుకోండి. మరి అట్లా ఉండడం వల్ల షార్ట్ తొందరగా అయిపోతుంది. షూటింగ్ పెద్ద పని కాదు సార్, క్లాసిక్స్ అయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ వరకే ఎక్కువ. అవును, దానికి ఎక్కువ టైం తీసుకుంటే దీన్ని తక్కువ చేసేయచ్చు. తక్కువ ఖర్చు కూడా అవుతుంది కదా, తక్కువ ఖర్చు, షూటింగ్ డేస్ తక్కువ అయితే ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ గౌడ్ గారు, చాలా వివరంగా మనం మాట్లాడుకున్నాం. ఇదివరకు ఇంటర్వ్యూలతో పోల్చుకుంటే ఈ ఇంటర్వ్యూలు మరి కొన్ని కొత్త విషయాలు మీ నుంచి నేను కూడా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఎనీహౌ, ఇలాగే మీ కెరీర్ ముందుకు సాగుతూ, అంటే కాకపోతే మీరు అన్న కోరిక ఏదైతే ఉందో, అంటే వైవిధ్య భరితమైనటువంటి పాత్ర వస్తే నమ్మకం కూడా లేదు సార్ నాకు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఇప్పుడు ఎక్కడో ఒక బాహుబలి తయారైంది అనుకుందాం, ఒక రామాయణం తయారైంది అనుకుందాం, లేకుంటే ఒక పెద్ద సినిమా తయారైంది, దాంట్లో మనం ఆనము ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం కూడా అనుకోవాలి కదా, అదేలే. అవి ఎక్కడికి పోతాయి, మిగతా అన్ని సినిమాలు అట్లా రావట్లేదు కదా సార్. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఎన్ని సినిమాలు వస్తున్నాయి సార్, అనకూడదు కానీ మనము. అదేలే, డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి. దానికి కాంపిటీషన్ ఎంతో మంది ఉంటారు కదా సార్. నాకన్నా ముందున్న పెద్దలు చాలా మంది ఉన్నారు. నేనే ఎందుకు రావాలి వాళ్ళకి? నా అదృష్టం ఉంటే తప్ప. అదే కదా, కాబట్టి అటువంటి అదృష్టం, ఆ చిన్న అదృష్టం వస్తుందని చేద్దాం, అంతే. రాకపోయినా సంతోషమే. అలాగే, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మాతో స్పెండ్ చేసినందుకు. సో తెలుగు ప్రభ తరపున మాత్రం మేమైతే ఆశిస్తున్నాం మీరు ఇలాగే అనేక సినిమాలు చేసి మమ్మల్ని అలరించాలి, మొత్తానికి నటుడిగా మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ, ప్రేక్షకాభిమానాన్ని మరింత పెంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.